క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడి నూతన సంవత్సరంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈరోజు మరి ఒక వాగ్దానాన్ని మనకందరికి ఇస్తా ఉన్నాడు. అదేంటంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు మనం నూతన పరచబడుతూనే ఉండాలి. ప్రతిరోజు నూతన జీవితాన్ని జీవించాలి. నీ ప్రార్థనలో నూతనత్వం రావాలి, నీ ప్రవర్తనలో నూతనత్వం రావాలి, నీ ఆలోచనలో నూతనత్వం రావాలి, మన స్వభావం మారాలి, మనం నూతనంగా మారాలి. ప్రభు అంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా.